మరి తక్షణమే ఎస్ఆర్ విద్యా సంస్థల యాజమాన్య నిర్లక్ష్య కారణంతోనే మరి విద్యార్థి చనిపోవడం జరిగింది. మరి ఫీజులు వసూలు చేసే దాని మీద శ్రద్ధ మరి విద్యార్థి ప్రాణం పైన లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి నిన్నటి రోజున రాత్రి 10 గంటలకు విద్యార్థి బయటికి వెళ్తే కనీసం తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా విద్యార్థి మరణించిన తర్వాత ఎస్ఆర్ విద్యా సంస్థల యాజమాన్యాలు తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. హాస్టళ్లలో విద్యార్థి ఉన్నాడా లేదా ఎక్కడికి పోయాడని చూసుకోవాల్సిన బాధ్యత ఎస్ఆర్ విద్యా సంస్థ యాజమాన్యం పైన లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఒక చిన్న పిల్లోడిని వాడంగా పెట్టి ఉంచారు చూసారా? పిల్లోనికి కేవలం మా పిల్లోనికి 25 ఏజ్ కూడా ఉండదు అంటూ కూడా వార్తలు వస్తుంది. నిజమైనది కూడా కనీసం ఇక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ కూడా ఎక్కడ కూడా ఉండదు. 5,000కు 6,000 రూపాయలకు ఇంటర్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు ఫ్యాకల్టీగా పెట్టుకొని వాళ్ళకు జీతాలు ఇస్తూ రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు విద్యార్థులను ఒక యంత్రాల్లాగా హింసించేటువంటి ప్రయత్నం ఎస్ఆర్ విద్యా సంస్థలో జరుగుతుంది. మరి తక్షణమే జిల్లాలో ఆర్ఏఓ గారు స్పందించాలా, ఎస్ఆర్ విద్యా సంస్థలను సీజ్ చేయాలా, అదేవిధంగా ఎస్ఆర్ విద్యా సంస్థల యాజమాన్య శివకుమార్ ను అరెస్ట్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం చెప్తారు?